ఇప్పుడు అసెంబుల్ మెథడ్స్ చూద్దాం. అసలు దాని డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక మిషన్ లెర్నింగ్ టెక్నిక్ అనమాట. అయితే ప్రిడిక్షన్స్ వస్తాయో మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేసినాక ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి నువ్వు ఒక మోడల్ కంటే ఎక్కువ మోడల్స్ యూజ్ చేస్తున్నావు యాక్యురసీ పెంచడానికి ఫర్ సంథింగ్ రీజన్ XYZ రీజన్ SCM కానీ ర్యాండమ్ ఫారెస్ట్ కానీ మోర్ దెన్ వన్ మోడల్స్ యూజ్ చేసినప్పుడు దాని ప్రిడిక్షన్స్ వస్తాయి. ప్రతి మోడల్కి ట్రైన్ చేసినప్పుడు దాని ప్రిడిక్షన్ అనేది చేస్తుంది. సో ఆ వచ్చిన ప్రిడిక్షన్స్ని కంబైన్ చేస్తాం. ఆ మల్టిపుల్ ప్రిడిక్షన్స్ వచ్చినాయో ఏదైతే మల్టిపుల్ మోడల్స్ నుంచి అవన్నీ కంబైన్ చేస్తాం. ఆ కంబైన్ చేసే టెక్నిక్ని మిషన్ లెర్నింగ్ టెక్నిక్ని అసెంబుల్ మెథడ్స్ అంటారు. ఇదంటే ఎందుకు చేస్తున్నాం? ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఎస్పెషల్లీ అక్యురసీని రిబ్యూస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కథ కరెక్ట్గా ఇస్తున్నాం. అదే ఇక్కడ డెఫినేషన్ రాష్ట్రం. అసెంబుల్ మెథడ్స్ ఆర్ ద మిషన్ లెర్నింగ్ టెక్నిక్ దట్ కంబైన్స్ ప్రిడిక్షన్స్ ఫ్రమ్ మల్టిపుల్ మోడల్స్ లైక్ క్లాసిఫైయర్ మోడల్స్ కానీ ఏదైనా. సో ఏటి ప్రిడిక్షన్స్ వస్తాయో మల్టిపుల్ మోడల్స్ నుంచి అన్నిటిని కంబైన్ చేస్తాం. ఇదంటే ఎందుకు చేస్తున్నాం? టు ఇంప్రూవ్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఎస్పెషల్లీగా మనము అక్యురసీని అండ్ రిప్రజెంటేషన్ పెంచడానికి మనం ఇదంటే చేస్తున్నాం. ఇది ఒక మిషన్ లెర్నింగ్ టెక్నిక్, ఈ అసెంబుల్ మెథడ్స్ అని. సో మనం అసెంబుల్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే అక్యురసీ పెంచడానికి, అట్లనే ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గించడానికి, అట్లనే స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఒకవేళ కాంప్లెక్స్ డేటా సెట్స్ ఉన్నాకో మనం విల్ గో విత్ ద అసెంబుల్ మెథడ్స్. అంటే మోర్ దెన్ వన్ మోడల్స్ యూజ్ చేసి దాని ప్రిడిక్షన్స్ని కంబైన్ చేస్తాం. ఇంకా బయాస్ని వేరియన్స్ని రెడ్యూస్ చేస్తాం. ఇది మెయిన్. సో ఇప్పుడు దాని మెయిన్ టైప్స్ ఏంటో చూద్దాం. అసెంబుల్ టైప్స్ మూడు ఉంటాయి: బ్యాగింగ్, బూస్టింగ్, ఇంకొకటి స్టాకింగ్. 1 by 1 చూద్దాం. బ్యాగింగ్లో ఏమవుతుందంటే దీన్ని బూస్టప్ అగ్రిగేషన్ కూడా అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం? దీని మెయిన్ గోల్ ఏంటి? బ్యాగింగ్లో వేరియన్స్ని రెడ్యూస్ ద వేరియన్స్ అంటే ఏంటిది? ఏదైతే మోడల్లో చేంజెస్ చేస్తావో చూడండి ఇక్కడ ద చేంజెస్ ఇన్ ద మోడల్ వెన్ యూజింగ్ ద డిఫరెంట్ పోర్షన్ ఆఫ్ ద ట్రైనింగ్ డేటా సెట్. ఒకవేళ నువ్వు ఏదో ట్రైనింగ్ డేటా సెట్ ఉందో దానిలో నువ్వు డిఫరెంట్ పోర్షన్ వాడినావో అప్పుడు మోడల్లో చేంజెస్ వస్తాయి. సో దాన్ని వేరియన్స్ అంటారు. ఆ వేరియన్స్ తగ్గించడానికి బ్యాగింగ్ చేస్తాం. ఓకేనా? ఈ టెక్నిక్ని ఏం చేస్తామంటే మనం మల్టిపుల్ సబ్సెట్స్ ఆఫ్ డేటాని క్రియేట్ చేస్తాం. ఎలా? యూజింగ్ బూట్ స్ట్రాపింగ్ అంటే ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్మెంట్. ఓకేనా? ఆ బేస్ క్లాసిఫైర్ని ట్రైన్ చేసేస్తాం. ఎట్లా? లైక్ డిస్టెంట్ తీసుకో ఆన్ ఈచ్ సబ్సెట్. అయితే ఏ సబ్సెట్స్ని నువ్వు క్రియేట్ చేస్తావు మల్టిపుల్ సబ్సెట్స్ని, ఫస్ట్ స్టెప్ అయితే నువ్వు మల్టిపుల్ సబ్సెట్స్ని క్రియేట్ చేస్తావు, సెట్స్ ఆఫ్ డేటా యూజింగ్ బూట్ స్ట్రాపింగ్. తర్వాత ఆ క్రియేట్ అయిన అయితే మల్టిపుల్ సబ్సెట్స్ ఉంటాయో వాటిని ట్రైన్ బేస్ క్లాసిఫైర్ లైక్ డిస్టెంట్రీ అండ్ ప్రతి సబ్సెట్ పైన క్రియేట్ చేసిన సబ్సెట్ పైన ట్రైన్ చేస్తావు. ఫైనల్ రిజల్ట్ మెజారిటీ ఓటింగ్ వస్తుంది. సో పాపులర్ ఆల్గోరిథం వచ్చేసరికి దీనిలో ర్యాండమ్ ఫారెస్ట్ బ్యాగింగ్లో. ర్యాండమ్ ఫారెస్ట్లో ఏమవుతుంది? ఈక్వల్స్ టు మల్టిపుల్ డిసిషన్ ట్రీస్ ప్లస్ బ్యాగింగ్ ప్లస్ ఫ్యూచర్ రిప్రెషన్ ఇట్లా వచ్చింది అనమాట. సో అంటే బూస్టింగ్ చూద్దాం. బూస్టింగ్ ఏం చేస్తుంది? ఇది ఇప్పుడు ముందు బ్యాగింగ్లో వేరియన్స్ తగ్గిస్తుంది. బూస్టింగ్లో దీని గోల్ ఏంటిది? బయాస్ని తగ్గించాలి, రెడ్యూస్ బయాస్ అంటే ఏంటిది? ఏదైతే సిమాంటిక్ ఎర్రర్స్ ఉంటాయో ఎక్కడక్కడ ఉంటాయి మిషన్ లెర్నింగ్ మోడల్లో అక్కడ అవుతాయి. ఇప్పుడు దానంటే అక్కడ అవుతాయి. ఎప్పుడైనా ఇన్కరెక్ట్ అసెప్షన్స్ ఇచ్చినామనుకో మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లో అప్పుడు మనకి సిమాంటిక్ ఎర్రర్స్ అనేవి అక్కడ అవుతాయి మిషన్ లెర్నింగ్ మోడల్లో. దాన్ని బయాస్ అంటారు. ఆ బయాస్ని తగ్గించడాన్ని ఒక మెయిన్ గోల్గా పెట్టుకున్నది బూస్టింగ్. ఈ టెక్నిక్ ఏమంటుంది? మోడల్స్ అని ఇప్పుడు 2 మోడల్స్ చూస్తే ఆ 2 మోడల్స్ సీక్వెన్షియల్గా ట్రైన్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్క న్యూ మోడల్ అనేది ఫోకసెస్ మోర్ ఆన్ ద ఎర్రర్స్ ఆఫ్ ద ప్రీవియస్ మోడల్. సో ఏదైతే న్యూ మోడల్ ప్రతి న్యూ మోడల్ ఏం చేస్తుంది? ఏదైతే ప్రీవియస్ మోడల్ ఉన్న ఎర్రర్స్ని ఫస్ట్ మోర్ ఫోకస్గా చూస్తుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్ వెయిటెడ్ వోట్ అనమాట. తర్వాత పాపులర్ ఆల్గోరిథమ్స్ ఇన్ బూస్టింగ్ వచ్చేసరికి అడాప్టివ్ బూస్ట్ అంటే అడాప్టివ్ బూస్టింగ్, తర్వాత గ్రేడియంట్ బూస్టింగ్, తర్వాత XG బూస్ట్ అని లైట్ GBM అని క్యాట్ బూస్ట్ అని ఉంటాయి. బూస్టింగ్ ఏం మోర్ ఇంపార్టెంట్ ఇస్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మిస్క్లాసిఫైడ్ పాయింట్స్. ఓకేనా? ఎప్పుడైనా క్లాసిఫైడ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాక అప్పుడు ఇంకో పెద్ద బూస్టింగ్. అండ్ ఎందుకంటే వాటికి ఇంకెక్కువ పట్టించుంటుంది మిస్క్లాసిఫికేషన్ పాయింట్స్ని, వాటికి ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తర్వాత స్టాకింగ్ చూద్దాం. స్టాకింగ్ అనేది ఏం చేస్తుంది? స్టాక్డ్ జనరలైజేషన్. ఇది ఏంటిది? యూజ్ మల్టిపుల్ డిఫరెంట్ క్లాసిఫైయర్ టు ఇంప్రూవ్ ప్రిడిక్షన్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డిఫరెంట్
క్లాసిఫైయర్స్ వాడుతున్నాం ప్రిడిక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి. దీని టెక్నిక్ వచ్చేసరికి మనం డిఫరెంట్ ట్రైన్ మల్టిపుల్ బేస్ లెవెల్ మోడల్స్. సో డిఫరెంట్ అయితే మోడల్స్ ఉంటాయో బేస్ లెవెల్ మోడల్స్ని అన్నింటిని ట్రైన్ చేస్తాం ఫస్ట్. లైక్ ఎస్విఎం అని కానీ డిసిషన్ ట్రీ ఆర్ లాజిస్టిక్ రిగ్రెషన్, ఈ మోడల్స్ అన్నీ ఉంటాయి కదా, ఒక 2-3 తీసుకొని వాటిని అన్నింటిని చేంజ్ చేస్తాం. తర్వాత వాటిని ప్రిడిక్షన్ చేస్తాం. నువ్వు ట్రైన్ చేసినాక దాంట్లో ప్రిడిక్షన్ చేపిస్తావు. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ ఇన్పుట్లకు వాడుకుంటావు. దీనికి ఒక మెటా మోడల్కి ఇన్పుట్లకు వాడతాం. ఈ ట్రైన్ చేసిన మోడల్స్ మల్టిపుల్ మోడల్స్ ట్రైన్ చేస్తావు కదా, మల్టిపుల్ మోడల్స్ ట్రైన్ చేసినాక వాటి మల్టిపుల్ మోడల్స్ యొక్క ప్రిడిక్షన్స్ని ఇన్పుట్లకు వాడతావు ఒక కొత్త మెటా డాటాకి. ఎగ్జాంపుల్ లాజిస్టిక్ రిగ్రెషన్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? సో ప్రిడిక్షన్స్ ఫ్రమ్ ద మెటా క్లాసిఫైర్. మెటా మోడల్ వాడుతావు. ఆ మెటా మోడల్ నుంచి ఆ మెటా క్లాసిఫైర్ నుంచి ప్రిడిక్షన్స్ స్టార్ట్ చేస్తావు. స్టాకింగ్ గోస్ టు మోడల్ ఆఫ్ మోడల్స్. దీని అప్లికేషన్స్ వచ్చేసరికి మన అసెంబుల్ మెథడ్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడికి వాడతామంటే ఇమేజ్ స్పామ్ డిటెక్షన్లో కానీ, డిసీజ్ ప్రిడిక్షన్లో కానీ, ఇమేజ్ క్లాసిఫికేషన్, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్, ఈ అన్ని అప్లికేషన్స్లో మనము మోర్ దెన్ 1 మోడల్ యూజ్ చేయవచ్చు అక్యురసీ పెంచడానికి. ఇవన్నీ అసెంబుల్ మెథడ్స్.